నమస్కారం అండి, నాగేష్ మాట్లాడుతున్నా. వెల్కమ్ టు సాయిమిత్ర ప్రాపర్టీస్ అండి. సో సాయిమిత్ర ప్రాపర్టీస్ ద్వారా అనేక వీడియోలు వచ్చేసి ప్రమోట్ అవుతున్నాయండి. దాంట్లోనూ స్పెషల్గా మా శ్రీనివాస్ గారు పద్మావతి ఎస్టేట్ గురించి ప్రమోట్ చేయడానికి వచ్చారు. సో శ్రీనివాస్ గారితో ఒకసారి చిట్ చాట్ చేద్దామండి. సో శ్రీనివాస్ గారు, హాయ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు సాయిమిత్ర ప్రాపర్టీస్ సార్. థ్యాంక్ యూ. సో ఈ ప్రాపర్టీలో ఇప్పుడు ఈ పద్మావతి ఎస్టేట్ ఉంది కదండి. సో ఈ పద్మావతి ఎస్టేట్లో మా కస్టమర్స్ తీసుకున్నారనుకో ప్రాఫిట్ వస్తుందా రాదా? సో అలానే షాద్నా టౌన్లోనే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని అన్నారు. సో ఏ విధంగా బెస్ట్ ప్రాజెక్ట్ మాకు చెప్పగలుగుతారా సార్? 100% సార్. యాజ్ ఏ మంచి క్వశ్చన్ అడిగారు సార్. సో మేము కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ చేయడానికి కూడా యాక్చువల్గా ఇది 100 acres అండి. సో ప్రజెంట్ ఒక 35 acres మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా వచ్చేసి షాద్నా మున్సిపాలిటీలో ఉంటుంది. మీరు చూసే ఉన్నారు, ఆల్రెడీ వచ్చేటప్పుడు జస్ట్ ఒక 1 minute డ్రైవ్లో మనం ప్రాజెక్ట్ రావడం జరిగింది. సో మన ప్రాజెక్ట్ నుంచి ఎలికట్ట సెజ్ ఆల్మోస్ట్ 1 minute డ్రైవ్లోనే మనం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా రీచ్ కావచ్చు అండి. సో మేము పర్టికులర్గా ఈ యొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి, ఈ యొక్క లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఏంటంటే రీజన్, మన వెంచర్లో 100 feet రోడ్ వెళ్తుంది. మీరు ఆల్రెడీ చూశారు. మనకు రేపు ఎవరైనా మన క్లయింట్ విజిట్ చేయడానికి మనం లైవ్లో చూపిస్తాం. 100 feet రోడ్ ఉంది. మన వెంచర్లో ఏంటంటే 1 acre క్లబ్ హౌస్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ మేము పర్టికులర్గా ఆ క్లయింట్స్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు టార్గెట్ చేస్తూ వెంచర్ వేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా డబుల్ ట్రిపుల్ కావాలంటే కనెక్టివిటీ. సో మీరు చూసారు కదండి, మెయిన్ రోడ్ వచ్చేసి 150 feet రోడ్ ఏదైతే మనకి షాద్నా నుంచి టువార్డ్స్ కంది, దాంతోపాటు శంకరపల్లి, పరిగి, చేవెళ్ళ కనెక్టివిటీ రోడ్డు ఆల్మోస్ట్ మీకు 150 feet రోడ్ కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క లొకేషన్ మంచిగా మనకి రెసిడెన్షియల్ బాగా గ్రోత్ కావడానికి మంచి స్కోప్ ఉంది. దాంతోపాటు మీరు లైవ్లో చూస్తారు ఏదైతే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. సో అక్కడ డేటా సెంటర్ దగ్గర కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉపాధి వస్తుంది కాబట్టి, సో వాళ్ళకి రెసిడెన్షియల్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని జస్ట్ phase 1 మాత్రమే మనం లాంచ్ చేసాము. త్వరలో మళ్ళీ phase 2 వస్తుంది. phase 1లో ఎవరు తీసుకున్న వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ phase 2 అయితే ఇంకా ప్రైస్ పెరిగిపోతుంది. సో ఆ విధంగా సార్. ఓకే సార్. ఇంకోటి మన షాద్నా టౌన్లో చాలా రకాలుగా సెజ్లు వస్తున్నాయి కదండి. సో ఎన్ని రకాల సెజ్లు వస్తున్నాయి, ఒక్కొక్క సెజ్ ఎంత వాల్యూలో ఉంటుందండి సార్? ఫస్ట్ వచ్చేసి మన బెంగళూరు హైవే ఏదైతే ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 16 అక్కడ నుంచి మనం లాంచ్ స్టార్ట్ అయిన తర్వాత మన కొత్తూరు దగ్గర ఫస్ట్ మేకగూడ సెజ్ అనేది మీకు లైవ్లో చూశారు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆల్మోస్ట్ 450 acresలో అక్కడ సెజ్ ఉందండి. అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. తర్వాత వచ్చేసి MSN ల్యాబ్స్, తర్వాత PNG, జాన్సన్ ఏషియన్ పెయింట్స్, ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలికట్ట సెజ్ అంటారు. ఇది ఆల్మోస్ట్ 2000 acresలో ఉందండి. దాంట్లో మన మెయిన్గా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. దాని తర్వాత నోవా స్క్రీన్స్, దాంతోపాటు కొన్ని కంపెనీస్ R&D, సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మీరు చూసినట్టయితే పోలేపల్లి సెజ్ ఉంది. తర్వాత వచ్చేసి మన బెంగళూరు హైవే జడ్చర్ల దగ్గర ఆల్మోస్ట్ 1500 acresలో ఆల్మోస్ట్ మనకి రాజాపూర్ సెజ్ ఉందండి. ఈ విధంగా ఒక 4-5 సెడ్జెస్ ఇప్పుడు వచ్చినాయి. సో ఇక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్లు కూడా, సో ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయిందంటే కూడా మీరు 1 dayలో కూడా ఆల్మోస్ట్ 100 plots సోల్డ్ అవుట్ అవుతున్న లొకేషన్ ఏదంటే బెంగళూరు హైవే షాద్నగర్ అంటారు. సో ఎందుకంటే ఇది కనెక్టివిటీ బాగుంది. మీరు చూశారు మనకి ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ట్రైన్ ఉంది కాబట్టి అటువంటి లొకేషన్లో మేము ఒక ప్రాజెక్ట్ చేస్తే రాబోయే రోజుల్లో డబల్ ట్రిపుల్, ఎవరైతే కొన్న వారికి డబల్ ట్రిపుల్ కావాలంటే కనెక్టివిటీ, దాంతోపాటుగా పరిశ్రమలు, ఈ 2 ఉన్నాయి కాబట్టి దాంతోపాటు రీజనబుల్ ప్రైస్, సో అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటే లొకేషన్స్ బాగుంది కాబట్టి మంచి పర్యటన స్కోప్ ఉన్న ప్రాజెక్ట్స్ ఓన్లీ బెంగళూరు హైవే షాద్నగర్ దగ్గరలో మనకు మంచి హై రిటర్న్స్ రావడానికి మంచి స్కోప్ ఉందండి. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు మన ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో చాలామంది వచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళకు ఏ విధంగా ఇక్కడ సర్వే అవుతారండి? ఓకే సార్. ఓకే, ఇక్కడ వచ్చేసి మన వెంచర్లోనే క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్, దాంతోపాటు బఫెట్ హాల్, దాంతోపాటు వచ్చేసి వాటర్ కనెక్షన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, కాంపౌండ్ వాళ్ళ సెక్యూరిటీ. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. జస్ట్ ఏంటంటే 2 minutes డ్రైవ్లో మనం షాద్నా ఏదైతే బస్ స్టేషన్ పోవచ్చు, 3 minutes డ్రైవ్లో రైల్వే స్టేషన్ పోవచ్చు. మన వెంచర్ బ్యాక్ సైడ్ రన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడెక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. హ్యాపీగా మంచి ప్రోడక్ట్స్ తీసేసుకోవచ్చు. మళ్ళీ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఉపాధి కూడా ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళకి దగ్గరలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అంటే వాళ్ళ యొక్క రేంజ్ని బట్టి ఇక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా మన వెంచర్ దగ్గర NRSA ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 20 minutes డ్రైవ్లో OR కనెక్టివిటీగా ఉంది. సో ఈ యొక్క లొకేషన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు మాత్రం మంచిగా అప్రిషియేషన్ రావడానికి మంచి స్కోప్ ఉందండి. ఓకే. ఎడ్యుకేషన్ పరంగా ఏమున్నాయండి? సో ఇక్కడ ఎడ్యుకేషన్ వైజ్గా చూసినట్టయితే మన షాద్నగర్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. దాంతోపాటు వచ్చేసి సింబాసిస్ యూనివర్సిటీ ఉంది. ఇలా మల్టిపుల్ స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. ఓకే, చూస్తున్నారు కదండి. సో మన షాద్నగర్ టౌన్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ సో అద్భుతంగా ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 100% ప్రాఫిట్ కలుగుతుందండి. సో షాద్నగర్ టౌన్ అనేది ఎవర్ గ్రీన్గా ఉంటుందండి. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న శ్రీనివాస్ గారి నెంబర్కి కాల్ చేయండి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి. ప్లీజ్
మా వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.